ఈరోజైతే మేము ఇండియా పోతున్నాము. 2 days బ్యాకే టికెట్స్ బుక్ చేసుకున్నాము, జస్ట్ అలా 10 days పోయి వద్దాం అనేసి. సో నేను మా అక్క పిల్లలు ఇద్దరు వెనకాల కార్లో ఉన్నారు. సో మేము పోతున్నాం అనమాట. ఫ్లైట్ వచ్చి లండన్లో 9:36 అవుతుంది టైం ఇప్పుడు, కానీ ఫ్లైట్ వచ్చి 1:50కి. హోప్ఫుల్లీ విల్ రీచ్ ఆన్ టైం. అన్నీ జరిగిపోతాయి. మా బోర్డింగ్ పాస్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా జస్ట్ పోవడమే. మా అక్క మా బావ ముందు కారులో అయితే పోతున్నారు అనమాట. సో అది విశేషం. వెదర్ అయితే ఈరోజు చాలా బాగుంది. చాలా బాగుంది అంటే ఇంకా అది లిటరలీ 23-24 ఉంది అనమాట టెంపరేచర్. నిన్నైతే హాటెస్ట్ డే ఇన్ యూకే అనుకుంటా. 30 degrees ఉన్నింది. చాలా 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 వేడిగా ఉన్నింది. సో ఇది పోతాండం మేము ఎయిర్పోర్ట్కి. లండన్లో Oh yeah, I remember when we came in. We came in like so many times. Let me see. Come on. ఓపెన్ అని చూడు డోర్. What is happening, bro? One moment, please. ఇస్తే కదా తొందరగా. I think you have to press it. లెఫ్ట్ అనుకుంటా. I mean, I wasn't looking at it. Into the parking space. వచ్చేసినాం లోపలికి. ఇంకా పార్కింగ్ దొరకల్లా. ఈడ కూడా ట్రాఫిక్, లోపల కూడా ట్రాఫిక్ లాగా ఉంది పార్కింగ్ స్పేస్లో. ఇంకా పార్కింగ్ స్పేస్ పట్టేసి లోపలికి వెళ్ళిపోవాలా. లిఫ్ట్ లో ఉన్నాం మనం. Including off-airport parking operators. Or open. Elevator is going down. On level 3 alma between there. This is level 2. Go 5. Just go Door closing. It's called Queen Terminal. It changed. It's changed the look, trust me. It really changed the look. ఇప్పుడైతే లోపల సెక్యూరిటీ చెక్, బ్యాగ్ చెక్, చెక్ ఇన్ లగేజ్, క్యాబిన్ లగేజ్ అన్నీ తోసేసి ఫైనల్లీ గేట్స్ కాడికి పోతాండం మేము. ఒక ప్లస్ పాయింట్ ఏమంటే క్యాబిన్ బ్యాగ్లు కూడా వేసేసినాం అనమాట లోపల. సో క్యాబిన్ బ్యాగ్ నా చేతిలో ఒకటి ఉంది. ఎందుకంటే ఊరికే ఎమర్జెన్సీ కోసం ఏమైనా సరే అయితే ఒక ఎక్స్ట్రా జాకెట్, ఎక్స్ట్రా షాల్, ఇంకా స్నాక్స్ లాగా అట్లున్నాయి అంతే. ఒక బ్యాగ్ ఉంది అంతే. మిగతా అన్నీ లోపలికి వేసినాం. అది ప్లస్ పాయింట్. 15 minutes వాక్ టు గేట్స్. ఎయిర్పోర్ట్ అంతా నడిచి పెడితే ఫైనల్లీ వచ్చేసినాం గేట్స్ కాడికి. ఇక్కడ ఆకలేసి లోపల మీల్ డీల్ తీసుకున్నాం బూత్స్లో. ఈ శాండ్విచ్ తీసుకున్నా నేనైతే. నా సీట్ ఇదే, ఇంకా పక్కన ఎవరు రాలేదు. సో ఒక చిన్న వీడియో తీసిన, ఇట్లా ఎవరు రాకముందే తీసేసుకుందాము అని. ఫైనలీ వచ్చేసినాము. ఎవరు వస్తారో పక్కన తెలియదు. ఇదన్నమాట వ్యూ. వస్తానే ఈ బ్యాగ్ ఇచ్చినారు.
ఇది చాలా క్యూట్గా ఉంది బ్యాగ్, పైన బ్యాగ్. లోపల ఇంకో చిన్న బ్యాగ్ ఉంది కానీ అది క్యూట్గా లేదు. అది ఫోకస్ అయిందా, లైట్గా అయింది ఏదో, అయింది అట్లా. ఇంకా ఓపెన్ చేస్తే దాంట్లో ఈ బ్యాగ్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఉంది, ఆ బ్యాగ్ ఇచ్చిన వాళ్ళది ఫెర్గామో అంట. ఇంకా లోషన్, అవి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళా కొంతసేపుల తర్వాత ఇట్లా పజామా సెట్ ఇచ్చినారు, టాప్ బాటమ్ తీసుకున్నా అట్లా. ఇంకా హ్యారీ పాటర్ చూద్దామని, ఈ పార్ట్ నేను ఎప్పుడో చూసినాను, తర్వాత చాలా ఇయర్స్ అయిపోయింది చూడక. సో ఈ పార్ట్ చూద్దాము అనేసి ఇంక ఇది ప్లే చేసిన. ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేసినా కానీ సరిగ్గా రికార్డ్ అవ్వలేదా. ఈ ఫ్లైట్లో ఏందో అంత బ్రైట్నెస్ లేదనిపించింది స్క్రీన్లో. కాళ్ళు అయితే ఫుల్ చంపుకున్నా. ఇంకా సినిమా చూసేకి రెడీ. అసలే మధ్యాహ్నం కదా మాకు. మాకు ఒక మెన్యూ ఇచ్చినారు కానీ ఆ మెన్యూ రికార్డ్ చేసేది మర్చిపోయినా నేను. మధ్యాహ్నం లంచ్కి నేను సామన్ సెలెక్ట్ చేసుకున్నా, ఇంకా మూవీ పెట్టుకున్నా. నిజం చెప్పేదా, సామన్ అస్సలు బాగాలేదు, గలీజ్గా ఉన్నింది ఫుడ్, సరిపోనే లేదు నాకైతే. ఇంకా ఊరికే ఆ బ్రెడ్ తిని గమ్మున అయిపోయినా. ఇంకా డెజర్ట్కి ఏదో ఇండియన్ డెజర్ట్ అని ఉన్నింది, అది సెలెక్ట్ చేసుకున్నా. అది సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇచ్చినారు వాళ్ళు, తినేసిన తర్వాత అట్లా పైకి చూస్తే రూఫ్ మీద స్టార్స్ లాగా చాలా బాగా కనిపించింది రూఫ్, ఇటు సైడ్ అటు సైడ్. వీళ్ళు షట్టర్స్ దించేస్తే విండోస్కి అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది వ్యూ. నేను ఈ సీట్లో గమనించింది బెస్ట్ ఏంటంటే, ఈ సీట్కి మంచిగా మసాజర్ ఉంది, చిల్ అయిన జర్నీ మొత్తం నేనైతే. మళ్ళా దీంట్లో హెడ్ ఫోన్స్ ఇచ్చినారు వీళ్ళు ఈ బ్యాగ్లో. కొంతసేపుల తర్వాత చాలామంది విండోస్ దించేసినారు. వాళ్ళు విండోస్ దించేయడం వల్ల నేను చెప్పినా కదా ఇందాక, ఇట్లా స్టార్స్ లాగా కనిపిస్తుంది రూఫ్ మీదనే, భలే కనిపిస్తూ ఉండే. నాకైతే భలే నచ్చింది. మళ్ళా సినిమా చూస్తా నిన్న, చాలా మంచిగా అనిపించింది అట్లా ఆ రూఫ్ మీద స్టార్స్. కొంతసేపుల తర్వాత ఇంకా ఫుల్లీ డార్క్ అయిపోయింది, అందరు విండోస్ దించేసినారు. ఇక్కడ వీడియోలో ఏమో సరిగ్గా కనిపించలేదు కానీ రియల్గా అసలు నిజంగా స్టార్స్ లాగా బ్లింక్ అవుతా అట్లా చాలా బాగుంది. నేనైతే మంచిగా ఫ్లైట్ మొత్తం పడుకున్నా, భలే ప్లెజెంట్ జర్నీ లాగా ఉన్నింది నాకు. అబ్బా వచ్చేసింది మా ఊరు, దిగేసినాము, ల్యాండ్ అయిపోయినాము, ఆనందంగా ఉంది. ఇంకా ఫ్లైట్ దిగినాక బస్సు ఎక్కించినారు, బస్సుది ఎక్కించి ఇంకా అదే ఇంకా ఆడు వదులుతారు కదా, ఆడికి పోతాండం అనమాట బస్సులో. బయటికి వెళ్ళిపోవాలా అని ఎంత ఉందో నాకైతే. మాకేమో ఆడ ఫ్లైట్లో ఏమన్నా చేసినారంటే మా లగేజ్ అదే మా బెల్ట్ నెంబర్ 3 అని చెప్పినారు. ఈడికి వచ్చి చూస్తే 7లో కలెక్ట్ చేసుకుంటాం లగేజ్ మేము. అది ట్విస్ట్. మా తమ్ముడు వచ్చేసినాడు, మేము కార్ ఎక్కేసినాము, లగేజ్ అంతా పెట్టేసినాం కార్లో, ఇంకా రెడీ టు గెట్ అవుట్. మా ఊరు వచ్చి బెంగళూరు నుంచి ఒక 2 hours అవే ఉంటుంది కాబట్టి ఇంకొక 2 hours జర్నీలో మేము ఇంటికి చేరిపోతాము. మేము ఈరోజు August 15th ల్యాండ్ అయినాం ఇండియాలో, కాబట్టి ఇట్ ఈజ్ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ తెలుసులే ఎనీవేస్, బట్ చెప్తాను. కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట, అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. నేనైతే ఈ వీడియో ఇండియా ట్రిప్ అయిపోయినాక యూకేకి వచ్చినాక వాయిస్ రికార్డ్ చేస్తాను. నాకు టైమే సరిపోలేదు ఇండియాలో. 10 days ట్రిప్పే కదా, ఫాస్ట్గా అయిపోయింది అనమాట. మళ్ళీ మళ్ళీ యూకేకి వచ్చేసి మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయి ఆఫ్టర్ 10-15 days తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు ఎడిటింగ్ చేసిన మొత్తం వీడియో. 10 minutes వీడియోనే, బట్ స్టిల్
నేనైతే మా ఇంటి వరకు వీడియో తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. నేను ఈ వీడియో చూస్తున్నప్పుడే రియలైజ్ అయినా నేను ఇంకా వీడియోలు తీయలేదు అని, మా ఇంటి వరకు కూడా తీయలేదు అని. సో ఇదే లాస్ట్ వీడియో అయితే. ఓకే దెన్, హోప్ యూ లైక్ ఇట్. సీ యూ.